ఫ్రెండ్స్ వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను ఎంతో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్ టమాటో పులావ్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది ఇప్పుడు మీకు నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి. మీరు మాత్రం కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఇప్పుడు నేను చేసినట్టే మీరు చేస్తే తప్పకుండా రెస్టారెంట్ స్టైల్ టమాటో పులావ్ని మీరు తప్పకుండా ఆ టేస్ట్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారనమాట. అలాగే అంతకన్నా ముందు మీకు ఒకటి చూపించబోతున్నానండి. ఇది టమాటో ప్యూరీ అనమాట. ప్యూరీ అంటే ప్యూరీ అని కూడా కాదండి, టమాటోల్ని ఎలా నిల్వ చేసుకోవాలి అనేది 3 చిట్కాలు చెప్పానండి. దానిలో ఇదొక చిట్కాగా నేను ఒక వీడియో చేశానండి. మీరు ఆ వీడియో మిస్ అయ్యింటే ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేయండి. ఇప్పుడు మనం టమాటో పులావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. అలాగే మీరు లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఏంటి అంటే ఇంగ్రీడియంట్స్ జీడిపప్పులు, జీలకర్ర, అలాగే మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, యాలకులు, తేజ్పత్తా అనమాట. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొత్తిమీర, గ్రీన్ చిల్లీస్ సన్నగా కట్ చేసుకున్నవి, కరివేపాకు. చూసారు కదండి, ఇవండి మనకి ఇంగ్రీడియంట్స్ టమాటా పులావ్కి. నెక్స్ట్ ఇక్కడ మసాలాలు ఏమి యూజ్ చేస్తున్నానో చూపిస్తున్నానండి. ఇది గరం మసాలా అండి, ఇది జీలకర్ర పొడి, చూసారు కదా జీరా పౌడర్ అనమాట. ఖచ్చితంగా నేను ఏవైతే చూపిస్తున్నానో మీరు ఇదే విధంగా చేయండి, తప్పకుండా మీకు రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుందన్నమాట. అలాగే ధనియాల పొడి అండి, ఇందాక మీరు చూసారు కదా అక్కడ ఇంకో ప్యాకెట్ కూడా ఉంది, చూసారు కదండి. ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఏం చేయాలి అంటే మనం ఏదైనా ఒక కుకింగ్ ప్యాన్ పెట్టుకుని దానిలో ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి, చూసారు కదా. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం మన దగ్గర ఉన్న ఏవైతే చెప్పుకున్నామో ఆ ఇంగ్రీడియంట్స్ని మొత్తం అన్నిటినీ కూడా దానిలో వేసుకోవాలి ఆయిల్లో. మీరు మాత్రం నేను ఎలా అయితే చేస్తున్నానో తప్పకుండా అలాగే చేయండి. మీరు ఖచ్చితంగా రెస్టారెంట్ స్టైల్ టమాటా పులావ్ని ఆ టేస్ట్ని మీరు ఫీల్ అవుతారండి. నాకైతే చాలా చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఆ టేస్ట్ నేను ఫీల్ అయ్యాను. అలాగే మీకు కూడా ఇదే విధంగా వచ్చినట్లయితే అదే టేస్ట్ మీరు ఫీల్ అయితే నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ ఏం చేయాలి అంటే చూసారు కదా మనం ఈ వేసుకున్న అన్నిటినీ కూడా చక్కగా వేయించుకోవాలి. ఇవి చాలా బాగా వేగిపోయండి. నెక్స్ట్ నేను గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, కరివేపాకు, చూసారు కదా. ఇంకా అడిషనల్గా నేను ఏం వేయలేదండి. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసానండి. మనకి చక్కగా ఇది పచ్చివాసన పోయే విధంగా జింజర్ గార్లిక్ పేస్ట్ని ఒకసారి ఫ్రై చేసుకోవాలి వీటితో పాటు. అలాగే మనం తయారు చేసుకున్న టమాటో ప్యూరీ ఉంది కదండి, టమాటోలు నిల్వ చేసుకుని అంటే ఎలా నిల్వ చేసుకోవాలి అనేదాన్ని ఇది ఒక ప్రొసీజర్ చెప్పాను అనమాట. ఈ వీడియో మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడ చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు తర్వాత మనం టమాటో ప్యూరీ కూడా వేసుకున్న తర్వాత నెక్స్ట్ జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి 1 by 1 అన్నీ నేను ఈ అమౌంట్లో వేసుకున్నానండి. ఇక్కడ కారం మాత్రం వేయట్లేదండి మీరు గమనిస్తే కనుక, ఎందుకంటే ఆ గ్రీన్ చిల్లీస్కున్న ఆ కారం సరిపోతుందండి. ఎందుకంటే ఆ ఎక్కువ కారం వేస్తే మా పిల్లలు అసలు ముట్టుకోరనమాట. కాబట్టి మా ఇంట్లో అన్నీ కూడా కొంచెం సాత్వికాహారంగానే ఉంటాయన్నమాట. అన్నీ మా ఇంట్లో చాలా స్పైసెస్ మాత్రం నేను ఎక్కువగా అంటే ఇవి మనకి ఫ్లేవర్లు ఇస్తాయి చూడండి, మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది కదా, మసాలాలు మాత్రం వేస్తానండి. కారాలు మాత్రం కొంచెం తగ్గిస్తాను. గ్రీన్ చిల్లీ కారమే సరిపోతుంది దానిలో. నెక్స్ట్ మనకి చక్కగా వేగిపోయి మనకి ఆయిల్ సెపరేట్ అవుతుందన్నమాట. ఆ విధంగా అయిన తర్వాత మనం చూసారు కదా రైస్ వేసుకోవాలి. ఈ రైస్ కూడా ఎలా అంటే వేడివేడి అన్నం మనం కలపకూడదండి. వేడి అన్నాన్ని కొంచెం చక్కగా ఫ్యాన్ కింద చల్లారి పెట్టుకుని అప్పుడు కొంచెం ఇలా పొడిలాడేలా చేసుకుని అప్పుడు వేసుకోవాలన్నమాట. చూసారు కదా మనం చక్కగా పొడిగా ఉంటుంది. కొంచెం అన్నం చల్లారితే వేడివేడి అన్నాన్ని తీసుకుని మీరు కలిపేశారనుకోండి మీకు ముద్దగా అయిపోతుంది అనమాట. కాబట్టి అలా చేయకండి. చక్కగా వేడివేడి అన్నం వండిన తర్వాత కొంచెం సేపు ఒక బేసన్లో కానీ ఒక కంచంలో కానీ చక్కగా దాన్ని ఆరనివ్వండి ముందు. దాని తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకోండి. దాని తర్వాత బాగా కలిపిన తర్వాత ఈ విధంగా చక్కగా ఏదైనా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. చూసారు కదండి ఎంత చక్కగా మనకి రెస్టారెంట్ స్టైల్లో ఎంతో కలర్ఫుల్గా, టేస్టీగా, చాలా సింపుల్గా చిటికలో రెడీ అయిపోయిందనమాట టమాటా పులావ్. ఒక్కటి మనం ఏంటంటే ఆ టమాటో ప్యూరీని మాత్రం మన దగ్గర ఉంచుకుంటే చాలండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు సెకండ్స్లో చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మరిన్ని కిచెన్ టిప్స్ కోసం కూడా ఈ కింద డిస్క్రిప్షన్ బాక్స్ని చెక్ చేయండి. అలాగే నా ఛానల్లో డివోషనల్ వీడియోస్ ఎక్కువగానే ఉంటాయి, అది అందరికీ తెలుసు అనమాట. ఒకవేళ మీరు నా ఛానల్ని ఇదే మొదటిసారి చూడడం అయితే తప్పకుండా నా ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ని చెక్ చేయండి. అలాగే మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా నాకు కామెంట్ కూడా చేసి చెప్పండి.
ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.